ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ ఇవాళ కొలువుదీరబోతోంది. ఉదయం 9:46 సభ ప్రారంభం కానుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు అసెంబ్లీలో శాసనసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించబోతున్నారు. అలాగే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్లు దాఖలు కాబోతున్నాయి. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ కార్యదర్శి ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సభాపతి స్థానానికి ఆహ్వానిస్తారు. సభాపతి స్థానంలో గోరంట్ల కూర్చున్న తర్వాత సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభిస్తారు. తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించబోతున్నారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అనంతరం మంత్రులతో ప్రమాణం సాగబోతోంది. ఆ వెంటనే మహిళా సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. సభ్యులందరినీ వారి పేరులో ఆంగ్ల అక్షరం ప్రకారం ప్రమాణం చేయించబోతున్నారు. ప్రతిపక్ష పార్టీ అర్హత వైసీపీ సాధించినందువల్ల మాజీ సీఎం కూడా సాధారణ సభ్యుల్లాగే ఆయన పేరు వచ్చినప్పుడు ప్రమాణం చేయబోతున్నారు. గంటకు సగటున 25 మంది సభ్యులు ప్రమాణం చొప్పున 7 గంటల పాటు ఈ ప్రక్రియ సాగబోతోంది. తొలి రోజే వర్కింగ్ లంచ్ తో కలిపి దాదాపు సభ్యులందరి చేత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల ఎవరైనా తొలి రోజు సభకు రాలేకపోయినా లేదా తొలి రోజు ప్రమాణం చేయలేకపోయినా వారితో రేపు ఉదయం ప్రమాణం చేయించబోతున్నారు. ఇక మరోవైపు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలతో పాటు సభ్యుల నామినేషన్స్ కూడా ఇవాళ దాఖలు చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడిని చంద్రబాబు ఎంపిక చేశారు. దీంతో అయ్యన్న ఇవాళ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక ఉపసభాపతి పదవి కోసం రాయలసీమకు చెందిన కాల్వ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. చీఫ్ విప్ గా టీడీపీ మరో సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర వ్యవహరించబోతున్నారు. ఉదయం 9:46 సభ ప్రారంభం కాగానే గెలిచిన పార్టీల బలాబలాలు బట్టి స్పీకర్ స్థానానికి కుడివైపు అధికార పక్షం, ఎడమవైపు అత్యధిక స్థానాలు గెలిచిన రెండో పార్టీ సభ్యులు కూర్చోబోతున్నారు. రేపు సభ్యులందరి ప్రమాణం అయిపోయాక సభకు స్వల్ప విరామం ప్రకటించి స్పీకర్ గా ఎన్నికైన వారిని పేరు ప్రొటెం స్పీకర్ ప్రకటించబోతున్నారు. సభలోని అన్ని పార్టీల నేతలు కలిసి నూతన స్పీకర్ ను సభాపతి స్థానంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత స్పీకర్ ను ఉద్దేశించి తొలుత సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వీటికి స్పీకర్ సమాధానం ఇచ్చాక సభ నిరవధికంగా వాయిదా పడనుంది. ఇక సభకు హాజరు కావడానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలంతా ముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించబోతున్నారు. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఉదయం 9 గంటలకు నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లబోతున్నారు.